శక్తి కానీ మనం ధ్యానం చేస్తే గనక మన ఇంట్లో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులకే కాదు మాస్టర్స్ నిజంగాను యూనివర్స్ లోనే చేంజెస్ వస్తాయి. అటువంటి శక్తి అనేది మన సోల్ కి ఉందన్నమాట. ఆ, ఇక ధ్యానం చేస్తున్నారు. చాలా కాలం నుంచి చేస్తున్నాము. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కొంతమంది ఏమో నాకు ఏ అనుభవాలు రావట్లేదండి. చేస్తాను కానీ నాన్ వెజ్ తినేస్తా ఉంటారు, గొడవలు అలాగే ఉంటాయి, ఆలోచనలు మారట్లేదు అంటూ ఉంటారు. జరుగుతున్నాయి, అలాగే జరుగుతున్నాయి. ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు అంటే లక్షల్లో ఉన్నారు. కానీ ఎంతమంది వాళ్ళు ప్యూర్ గా ఒక సోల్, ఒక దివ్యత్వపు లక్షణాలు, ఆ దేవుడు భగవంతుడు అనే అనే వాళ్ళ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ధ్యానం ద్వారానే వస్తాయి. ఎన్లైట్మెంట్, మోక్షం, ముక్తి, జ్ఞానోదయం, బుద్ధత్వం, ఏదనుకున్నా ఒకటేనండి. ఓకే, అసెన్షన్, ఇవన్నీ జరగాలి అని అంటే కనుక మనం ఏ వేలో వెళ్తున్నాం, ఏ రకంగా వెళ్తున్నాం, ధ్యానం చేస్తున్నామన్న ఆలోచనతోటి ఉంటే సరిపోతుందా? అరగంట కూర్చుంటే సరిపోతుందా? అవుతుందండి. ఇప్పుడు నుయ్యి తవ్వాలనుకోండి, రోజుకు ఒక గంట తవ్వేసి వదిలేసామనుకోండి సంవత్సరాలు పడుద్ది. కానీ అలా కాకుండా ఒకే రోజు పెర్ఫెక్ట్ గా ఒక మార్నింగ్ మొదలుపెట్టి చక్కగా కొంచెం రెస్ట్ తీసుకుని చెయ్యాల్సిన విధంగా, చెయ్యాల్సినంత సమయం, మన శరీరం సపోర్ట్ చేసినంత విధంగా చేస్తే కనుక అది అవ్వాల్సిన టైంలో పెర్ఫెక్ట్ గా అయిపోతుంది. ఓకే. అలా కాకుండా రోజుకి అరగంట, గంట చేస్తూ ఏంటి నుయ్యి చదువుదామనుకున్నా గాని అవ్వట్లేదు, నీళ్ళు పడట్లేదు అని అంటే గనక ఎంతవరకు కరెక్ట్? సో, మనం ఏంటంటే సాధన అనేది కంపల్సరీ చెయ్యాలి. ఎక్కువ సాధనములు కొనను సమకూరు ధరలోన. అంటే భూమి పైన సాధన అనేది చేస్తే ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే సాధన చేస్తే మనకి అది రాకుండా ఉండదు. వస్తుంది. డెఫినెట్‌గా వస్తుంది. ఓకే. ప్రతి దానిలోనూ కూడా ఇప్పుడు చదువు విషయంలో చూసుకుంటే నర్సరీలో జాయిన్ అయిన స్టూడెంట్ 10థ్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ లేదంటే డాక్టరేట్, ఇంజినీర్స్ ఇలా ఎలా అయితే వన్ బై వన్ మనకి ప్రమోషన్స్ స్టెప్స్ ఉంటాయో, ఓకే, మనకి ప్రతి దానిలోనూ కూడా ఉంటాయి మాస్టర్స్. అలా ధ్యానంలో కూడా మొదటగా రావడానికి ఒక రీజన్ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చో, ప్రశాంతంగా ఉండట్లేదనో, లేదంటే గనుక ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉంది. ఆధ్యాత్మికం ఇష్టంగా ఉండి ఏదో కారణం చేత ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత జర్నీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడు స్టార్ట్ అవుతాయి. అసలు వాట్ ఈస్ స్పిరిచువాలిటీ, వాట్ ఈస్ డివోషన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఎళ్తున్న కొద్దీ దాని లోతు తెలుస్తున్న కొద్దీ దాని యొక్క పరిమళాలనేవి మన చూపులోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ కనిపించాలే కానీ, నేనింత కాలం నుంచి ధ్యానం చేస్తున్నాను, గంటలు గంటలు చేస్తున్నాను, లేదంటే గనక నాకు అనుభవాలు కనిపించినియి అని ఇవి చెప్పుకోవడం వల్ల ఓకే చెప్పొచ్చు. అనుభవాలు చెప్పాలి. ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యాలి. నేను చేస్తున్నాను, మీరు చెయ్యడం లేదు, నాకు అనుభవాలొస్తున్నాయి, మీకు రావట్లేదు, ఈ విధంగా మాత్రం ఇగో వైపుకెళ్ళకూడదు. సాధన అనేది చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, బుక్స్ చదవాలి. ఇవన్నీ కూడా చక్కగా నార్మల్‌గా వెళ్ళాలి. వెళ్తున్న కొద్దీ మనలో ఆ యొక్క లక్షణాలనేవి మనం ద్విగుణీకృతం అవ్వాలి. ఎదుటి వాళ్ళకి చెప్పకుండానే మనలో కనిపించాలి. ఏంటి వీళ్ళు ఎంత తేడాగా ఉన్నారు? వీళ్ళలో ఎంత గ్లో ఉందేంటి? వీళ్ళ మాట తీరేంటి ఎంత సాఫ్ట్‌గా ఉంది? అని ఒక్కొక్క దానిలోనూ వచ్చే ఆ చేంజ్ అనేది ఎదుటి వాళ్ళు గుర్తించి చెప్పాలి. అంతే తప్ప నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేసేస్తాను, నాకు లైట్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, ఇలాగా అలాగా అని చెప్పేసి చెప్పినప్పుడు ఎదట వాళ్ళకి గనక ఏడో డబ్బా కొట్టుకుంటున్నారులే బాబు వీళ్ళు. హ్మ్. ఏదో దేనికోసం మొత్తానికి గొప్ప చూపించుకోవడం కోసం చేస్తున్నారు అని ఎదుటి వాళ్ళకి అనిపించిందనుకోండి. నిజంగా ఆ లైట్ లాంగ్వేజ్‌కి, ఆ ధ్యానం చేయడం ద్వారా వచ్చే ఆ యొక్క ఫలితానికి ఏమన్నా ఉంటదంటారా? అర్హత నెరిగి పాత్ర నెరిగి దానం చేయమంటారు. అంటే అపాత్రదానం చేయడం వల్ల దానికి చేసిన వాళ్ళకి ఆ యొక్క పదార్థానికి కూడా విలువ పోతుంది. సో, మనం ఏంటంటే ఇది మల్లెపూల వాసన ఎలా అయితే పువ్వులు వికసిస్తాయో ఆటోమేటిక్‌గా పరిమళాలు వచ్చేస్తాయి. ఆ తుమ్మిదలు కూడా ఆ యొక్క మకరందాన్ని తీసుకోవడానికి రా, రా, రా అని మల్లెపూలేమి పిలవవు. పువ్వులేమి పిలవవు. కానీ ఆటోమేటిక్‌గా ఆ తుమ్మిదలనేవి వాటంతట అవే వచ్చేస్తాయి. అలాగా మన యొక్క ధ్యాన సాధన అనేది మన లోపల నుండి ఆటోమేటిక్‌గా వచ్చేది మాస్టర్స్. అలా వెళ్ళే దారిలో శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఓకే. ఆ మార్పులు జరుగుతూ ఉండే త్రోవలో
కొన్ని అనుభవాలు కూడా చెప్తూ ఉంటాను నేను. చెప్పినప్పుడు అదేంటనేది అర్థమవుతుంది. అందులో ఆస్ట్రల్ ట్రావెల్. ఆస్ట్రల్ ట్రావెల్ సూక్ష్మ శరీర యానం. ఇది మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆస్ట్రల్ ట్రావెల్ అనే పదం కొత్తగా విన్నట్టు మనకనిపిస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి కలలు రాకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? కలలో కనీసం ఎగురుతున్నట్టు కానీ, ఏదో వాటర్‌లోకి వెళ్ళిపోతున్నట్టు కానీ, వేరే చోట ఎక్కడో ఉన్నట్టు కానీ, చనిపోయినోళ్ళు కనిపించడం కానీ, చిన్న మన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళడం, లేదంటే రేపు జరగబోయేది కనిపించడం, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగే తీరుతుంది. మరి కళ్ళు మూసుకుని, చెవులు పనిచేయకుండా, నోరు పనిచేయకుండా, కాళ్ళు, చేతులు పనిచేయకుండా, శవాసనంలా పడుకున్న, నిద్రపోతున్న ఆ శరీరం, ఆ కలలో చూసేది ఎక్కడ చూస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఎలా వెళ్తుంది? అది ఎక్కడో చూసాం. ఎక్కడికో వెళ్ళాము. మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఏం వెళ్ళింది? ఎలా వెళ్ళింది? ఏ వెహికల్ మీదెళ్ళింది? మనం బయటెళ్ళాలంటే బైక్ మీదెళ్ళాలి, లేదంటే బస్సెక్కాలి, కారేసుకొనెళ్ళాలి, ఫ్లైటెక్కాలి. మరి మనం నిద్రపోతున్నప్పుడు శరీరం కదలకుండా మనం ఏదో చూసొచ్చాం కదా! మరి ఎక్కడికి వెళ్ళాము? ఎలా వెళ్ళాము? ఆళ్ళనెలా చూసాము? ఏ కంటితోటి చూసాము? ఈ కళ్ళు మూసున్నాయి. ఏ కంటితోటి చూసాము? ఒక్కసారి మనం చిన్నగా రోజు జరిగే ఈ విషయాన్ని గురించి ఆలోచించినా సరే, మనం నిద్రపోయినప్పుడు కలలో చేసే పని ఏంటి అంటే సూక్ష్మ శరీర యానం. అప్పుడు బాడీ లోపల నుంచి ఏదైతే మనం నేను అనే సోల్ ఉందో, అది ఆటోమేటిక్‌గా ఆస్ట్రల్ బాడీ అనేది బయటికొచ్చేస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే ఈ శరీరం నిద్రపోయాను, గాఢ నిద్రలోకెళ్ళాను. చక్కగా నిద్ర పట్టింది నాకు. నేను రిలాక్స్ అయిపోయాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ సోల్ ఇక్కడే ఉందనుకోండి, బాడీలోనే ఉందనుకోండి. ఇప్పుడు ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ లోపల ఉంది కాబట్టే వింటున్నారు. లేదనుకోండి ఏం జరుగుతుంది? ధ్యానంలో డీప్‌గానే ఎళ్ళిపోయి ఉండాలి. లేదంటే గనక నిద్రలో అయినా ఉండుండాలి. నిద్రపోయినప్పుడు, డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు, లేదంటే ధ్యానంలో డీప్‌గా వెళ్ళినప్పుడు ఓకే. ఇంకా అదర్‌వైజ్ ఇంకో లాస్ట్‌లో ఏదేంటంటే శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు. ఈ 3 సమయాల్లోనూ ఈ శరీరంలో ఉన్న ఆత్మ బయటకొచ్చేసి ఉంటుంది. ఓకే. అంటే అదేంటి? మనం ఇప్పటివరకు ఆలోచించలా. కానీ దీని గురించి ఎప్పుడైతే ఆలోచించామో ఒక్క నిద్రపోయినప్పుడు కల గురించి ఆలోచిస్తే చాలు మాస్టర్స్. నేను అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు ఈ శరీర స్పృహ లేదు. ఎక్కడైతే మనం కలలో ఉండి తిరుగుతున్నామో అక్కడ ఉన్నాం స్పృహలో. అక్కడ ఉన్నది ఏ బాడీ? అది సూక్ష్మ శరీరం. అది అక్కడికెలా ఎళ్ళింది? ఆస్ట్రల్ ట్రావెల్ చేసింది. సూక్ష్మ శరీరం యానం చేసింది. ప్రయాణం చేసింది. ఎలా చేసింది? దానికి వెహికల్‌గా ఏమీ సంబంధం లేదు. కాలంతో సంబంధం లేదు. ఓకే. అది దానికి సంబంధించిన లోకం సూక్ష్మ లోకం ఏదైతే ఉందో, ఆ లోకంలోకి శరీరంలోంచి బయటకొచ్చేసరికి ఆ లోకంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రయాణం చేయడానికి కాంతి వేగం, మనోవేగం అంటారు. అంటే ఎక్కడ తలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోతుందనమాట. ఓకే. అంటే ఫిజికల్‌గా ఈ శరీరంతోటి వెళ్ళడానికి ఈ కాళ్ళు కదలాలి. లేదంటే వెహికల్ ఎక్కాలి. కానీ లోపలున్న ఆ ఆస్ట్రల్ బాడీ ఏదైతే ఉందో అది తిరగాలి అంటే అది ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న వెహికల్స్ ఏముంటే అది దాటి మీద తిరుగుతాం. కానీ అక్కడ వెహికల్స్ ఏంటి అంటే ఏం లేదు మనోవేగమే. మనసులో ఏమనుకుంటే అక్కడికి జరిగిపోతూ ఉంటుంది. ఓకే.